రాజకీయాల్లో ప్రయోగాలు కూడా చెయ్యొచ్చు అనేటటువంటిది అందరూ కూడా అనుకుంటుంటారు. ఆ ప్రయోగాలు సక్సెస్సా విఫలమా అన్నటువంటిది కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు గారి తెగించినే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీ వాలంటీర్లు అన్నటువంటిది కొనసాగిస్తాం, ప్రతి ఇంటికి వాలంటీర్ల చేతనే ఆ పథకాలు అందించేలా చేస్తాం, 10,000 రూపాయలు వాలంటీర్లకి జీతం పెంచుతామన్నారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడట్లేదు. పైగా అనేక మంది చేత రాజీనామాలు చేస్తున్నారు చాలా చోట్ల. పైగా ఇప్పుడు పెన్షన్ అన్నటువంటి సచివాలయ సిబ్బందికి ఇవ్వడం, సచివాలయ సిబ్బందే పెన్షన్లు ఇవ్వాలనుకోవడం, ఇది ఓ రకమైన తెగింపేది. ఎందుకు అంటే కొత్తది పరీక్షిస్తున్నారు. వాలంటీర్ ప్రతి 50 ఏళ్ళకి, సచివాలయ సిబ్బంది ప్రతి 2000 ఇళ్ళకి ఒక 10 మంది ఉంటారు. ఈ 10 మంది 2000 ఇళ్ళకి, వీళ్ళకి బోల్డ్ అని పనులు ఉంటాయి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్స్ అక్కడ పెట్టారు. ఇప్పుడు అవన్నీ తీసేసి, అంటే ఓ రకంగా పౌర సేవలు అన్నటువంటిది ఇంటి దగ్గరికి వచ్చినాయి, మన సందు దగ్గరకు వచ్చినాయి. మన సందులో ఉన్నటువంటి సచివాలయం, మన ఏరియాలో ఉన్నటువంటి సచివాలయం, మన ఏరియాలోకి ఉన్నటువంటి వాలంటీరు, మన ఇంటి దగ్గర దాకా తెచ్చిచ్చేటువంటి వాలంటీర్. ఈ వ్యవస్థ అన్నటువంటి దాన్ని ఆపడానికి తెగింపు ఉండాలి. ఎందుకంటే అలవాటైపోయింది నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్ద. ఇది ఆపితే ప్రజలు ఎలా ఫీల్ అవుతారు అన్నటువంటిది ఉంటుంది. కానీ ఇది జగన్ తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థలు అన్నటువంటి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లు ఒకవైపున ఆగిపోతే సచివాలయ సిబ్బంది ఇస్తారు, ఎస్ నో డౌట్. అప్పుడు సచివాలయ సిబ్బంది పని ఎవరు చేస్తారు? అలాగే వాలంటీర్ లేకపోతే ఇప్పుడు ఒక సర్టిఫికేట్ మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే ఇచ్చేస్తున్నారు, ఇది అక్కడి నుంచి వాలంటీర్ ద్వారా ఇంటికే వస్తుంది. ఇప్పుడు అది ఆగిపోతే మళ్ళీ అంటే సచివాలయ సిబ్బంది ఈ పనిలో ఉంటే అవన్నీ ఎవరు చేస్తారు? మళ్ళీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇవన్నీ. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అని కాకుండా ప్రజలు అదే కోరుకుంటున్నారు, పాత విధానాన్నే కోరుకుంటున్నారు అన్నటువంటిదే ఆయనలో వచ్చినటువంటి తెగింపుకి కారణంగా కనబడుతుంది. ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి.